దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంస్థాపన కోసం శ్రీ మహావిష్ణువు అనేక అవతారాలను ధరించాడు. వాటిలో ఆదివరాహ అవతారం, నరసింహ అవతారం, కృష్ణావతారం మరింత ప్రత్యేకతను సంతరించుకొని కనిపిస్తాయి. ఈ మూడు అవతారాల్లోనూ స్వామివారు అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించారు. ఈ ముగ్గురు అవతారమూర్తులు ఒకే చోట కొలువైన క్షేత్రాలు మాత్రం చాలా అరుదనే చెప్పాలి. అలాంటి అరుదైన క్షేత్రంగా బూరుగుగడ్డ కనిపిస్తుంది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం పరిధిలో బూరుగుగడ్డ క్షేత్రం దర్శనమిస్తుంది. పూర్వం భృగు మహర్షి తపస్సు చేసుకున్న కారణంగా భృగుగడ్డగా పిలువబడిందని అంటారు. కాలక్రమంలో బూరుగుగడ్డగా మారిందని చెబుతారు. శాల్మలి కందాపురం అనే మరో పేరుతోనూ పిలువబడిన ఈ క్షేత్రానికి పచ్చని పంట పొలాల మధ్యలోని దారి గుండా చేరుకోవలసి ఉంటుంది. విశాలమైన ప్రదేశంలో పొడవైన ప్రాకారాలతో నిర్మితమైన ఈ ఆలయం అలనాటి వైభవానికి అద్దం పడుతుంది. మనసు తెరపై ఆధ్యాత్మికపరమైన అనుభూతిని ఆవిష్కరిస్తుంది. ఒకనాటి ఘనచరిత్రకు నిదర్శనంగా నిలిచిన సింహద్వారాన్ని దాటుకుని లోపలికి వెళితే ఎడమవైపు సూర్య పుష్కరిణి, కుడివైపు కళ్యాణ మంటపం కనిపిస్తాయి. సూర్య పుష్కరిణిలోని తీర్థజలాన్ని తలపై చల్లుకొని మరో ప్రాకారాన్ని దాటుకుని లోపలికి వెళ్ళవలసి ఉంటుంది. క్షేత్రపాలకుడైన హనుమంతుడికి నమస్కరించుకొని ఆలయంలోకి అడుగుపెట్టగానే అలనాటి చరిత్రను, ఆధ్యాత్మిక వైభవాన్ని ఒకే అద్దంలో చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. మనసు భక్తిభావాల బృందావనంలా మారిపోతుంది. ప్రదక్షిణ మార్గం ఆరంభంలోనే అనంత మంటపం దర్శనమిస్తుంది. ఈ మంటపంలోని వేదికపై ఆదిశేషుడిపై శయనిస్తున్న అనంత పద్మనాభస్వామి మూర్తి కనిపిస్తుంది. 24 అడుగుల పొడవైన ఏకశిలపై మలచిన ఈ మూర్తిని చూడగానే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ విగ్రహాన్ని స్పర్శించగానే ఏదో తెలియని ఆనందం ఉబుకుతుంది. అనంత మంటపం దాటుకుని వెళితే మనవాళ్ల మహాముని సన్నిధి, రామానుజుల వారి సన్నిధి కనిపిస్తాయి. ఆధ్యాత్మిక మార్గంలో ఆ మహానుభావులు వెదజల్లిన భక్తిభావ పరిమళాలు అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తాయి. ముక్తి మార్గంలో జ్ఞానమనే దీపాలను వెలిగిస్తాయి. ఇక ఆళ్వారుల మంటపంలోకి అడుగుపెట్టిన వారు ఆశ్చర్యపోక తప్పదు. శ్రీరంగనాథుడిని తమ దివ్య పాసురాలతో కీర్తించిన పోయిగై ఆళ్వార్, పూదత్తాళ్వార్, పేయాళ్వార్, తిరుమజి సైప్పిరాన్ ఆళ్వార్, నమ్మాళ్వార్, కులశేఖరాళ్వార్, పెరియాళ్వార్, తొండరడిప్పొడి ఆళ్వార్, తిరుప్పానాళ్వార్, తిరుమంగై ఆళ్వార్, ఆండాళ్, మధురకవి ఆళ్వార్ అనే 12 మంది ఆళ్వారులు దర్శనమిస్తారు. తమ పాసురాలతో స్వామివారి లీలా విశేషాలను కొనియాడుతున్నట్టుగా అనిపిస్తారు. ఆళ్వారుల ప్రతిమలన్నీ ఇక్కడి తవ్వకాల్లో బయటపడినవే. ఇక ఇదే మంటపంలోని చెన్న గోపీనాథ స్వామి కూడా తవ్వకాల్లో వెలుగు చూసినవాడే. ఈ మూర్తి శిల్ప సౌందర్యం చూస్తే ర్యాలీ కేశవ జగన్మోహిని స్వామి మూర్తి గుర్తుకు వస్తుంది. రాతిలోనే మకర తోరణాన్ని మలచిన తీరు, ఆ మకర తోరణంపై దశావతార రూపాలను అందంగా ఆవిష్కరించిన విధానం, శిలలోనే ఆభరణాలను తీర్చిదిద్దిన నైపుణ్యం చూస్తే అద్భుతం అనిపించక మానదు. స్వామివారి చేతులు, పాదాలు నాజూకుతనానికి నమూనగా నిలిచి మంత్రముగ్ధుల్ని చేయక మానవు. సాధారణంగా ఆలయాల్లో ప్రధాన దైవాన్ని ముందుగా దర్శించుకోవటం జరుగుతూ ఉంటుంది. కానీ అందుకు భిన్నంగా ఆండాళ్ళుగా పిలువబడే గోదాదేవి అమ్మవారిని ముందుగా దర్శించుకోవడం అనేది ఇక్కడి ఆచారంగా వస్తుంది. దాదాపు 6 అడుగుల ఎత్తున్న అమ్మవారి విగ్రహం పుట్టలో నుంచి బయటపడిందని చెబుతారు. విశాలమైన కళ్ళు, పొడవైన నాసిక, పెద్ద కుప్పుతో
అమ్మవారు వయ్యారంగా నుంచొని ఉంటుంది. అమ్మ మనసుతో అనుగ్రహ వర్షం కురిపిస్తూ ఉంటుంది. ధనుర్మాసంలో ఇక్కడ ప్రత్యేక పూజలు, సేవలు జరుగుతాయి. ఈ మాసంలో జరిగే అమ్మవారి కళ్యాణోత్సవాన్ని చూసి తీరవలసిందే. గోదాదేవి దర్శనం చేసుకొని ప్రదక్షిణ మార్గంలో మరి కాస్త ముందుకెళితే అక్కడ చంద్ర పుష్కరిణి కనిపిస్తుంది. ఈ పుష్కరిణిలోని తీర్థజలాన్ని స్వామివార్ల కైంకర్యాలకి ఉపయోగిస్తుంటారు. అక్కడి నుంచి ప్రధాన మంటపం ద్వారా ఆలయ ప్రవేశం చేయాలి. గర్భాలయంలో స్వయంభూగా చెప్పబడే వేణుగోపాలుడు, భూదేవి సమేత ఆదివరాహస్వామి, లక్ష్మీ సమేతుడైన నరసింహస్వామి దర్శనమిస్తారు. కుదురైన రూపంతో వేణుగోపాలుడు ముద్దులు మూటగడుతూ సమ్మోహితుల్ని చేస్తుంటాడు. ఇక ఇంతటి దివ్యమైన తేజస్సును కలిగిన ఆదివరాహస్వామి మనకి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడా కనిపించడు. లక్ష్మీదేవిని అక్కున చేర్చుకున్న నరసింహస్వామి మూర్తిలో జీవం ఉట్టిపడుతూ ఉంటుంది. ఈ మూడు మూర్తులు ఒకే వేదికపై కొలువుదీరి ఉండటం ఇక్కడి ప్రధాన విశేషం. పారిజాతం దేవతావృక్షమనే సంగతి తెలిసిందే. ఈ ఆలయ నిర్మాణ సమయంలో ఇక్కడ నాటిన పారిజాత చెట్టును ఇప్పటికీ మనం చూడొచ్చు. ఈ దివ్యక్షేత్రంలో అడుగు పెట్టాలంటే అదృష్టం ఉండాలనే విషయం అక్కడ అడుగుపెట్టిన తరువాతనే అర్థమవుతుంది. గోదాదేవి వేణుగోపాలస్వామి దర్శనం వలన సంతాన సౌభాగ్యాలు కలుగుతాయని, భూదేవి సమేత ఆదివరాహస్వామి అనుగ్రహం వలన భూ వివాదాలు, గ్రహదోషాలు తొలగిపోతాయని, లక్ష్మీ నరసింహస్వామి దర్శనం వలన దుష్టశక్తుల పీడ నుంచి విముక్తి కలుగుతుందనేది భక్తుల బలమైన విశ్వాసం. కాకతీయుల కాలంలో రుద్రమదేవి ఏలుబడిలో స్థానిక అధికారులుగా ఉన్న సత్రం బొల్లమరాజు, దేవకీపుత్రదాసు అనే ఇద్దరు సోదరులు ఈ ఆలయాన్ని నిర్మించినట్టుగా ఇక్కడి శిలాశాసనాలను బట్టి తెలుస్తోంది. ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని ఆ కాలంలో పొడవైన విశాలమైన బండరాళ్లను ఆలయ నిర్మాణంలోనూ, ప్రాకారాల నిర్మాణాలను అమర్చిన విధానం అబ్బురపరుస్తుంది. ఎన్నో విశేషాలు, మరెన్నో విశిష్టతల సమాహారమైన ఈ క్షేత్ర దర్శనం వలన అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుందనడంలో అతిశయోక్తి లేదు. జీవితంలో ఒక అందమైన జ్ఞాపకంగా మిగిలిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ విశేషాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మరవకండి. మరో క్షేత్రానికి సంబంధించిన వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.